ఓం నమో నారాయణాయ. భరతమాత సత్యచరిత భరతభూమి కల్పవల్లి అను శీర్షికయందు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములందలి 9వ క్షేత్రమైన రామేశ్వరం గురించి చెప్పుచున్నాను. రామనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వర ద్వీపంలో ఉన్నది. ఈ ఆలయం నయనార్లచే మరియు తిరుజ్ఞాన సంబంధ కవులచే కీర్తించబడింది. ఈ ఆలయాన్ని పాండ్య రాజవంశం వారు విస్తరించారట. ఈ ఆలయ కారిడార్లు చాలా పొడవుగా ఉంటాయి. వీటిని ముత్తు రామలింగ సేతుపతి రాజు నిర్మించాడట. శ్రీరాముడు తాను శ్రీలంక ద్వీపాన్ని దాటడానికి ముందు ఒక లింగాన్ని స్థాపించి పూజించాడు అని కూడా చెప్పబడింది. ఇది చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇవి శంకరాచార్యులతో ఏర్పరచబడినవి. చార్ధామ్లు అంటే పూరి జగన్నాథ్ తూర్పున ఉన్నది, భారతదేశంలో తూర్పున ఉన్నది. రామేశ్వరం దక్షిణాన ఉన్నది, ద్వారక పశ్చిమాన ఉన్నది, బద్రీనాథ్ ఉత్తరాన స్థాపించబడ్డాయి. ఇవి శంకరాచార్యులచే. ఇవి కాక చోటా చార్ధాములుగా చెప్పబడినవి. అవి యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్లు. ఇవి ఉత్తరాఖండ్లో ఉన్నాయి. రామలింగేశ్వర ఆలయంలో రామలింగం, విశ్వలింగం పక్కపక్కనే ఉన్నాయని చెప్పబడింది. ఇచట మహాశివరాత్రి, తిరుకల్యాణం, మహాలయ అమావాస్య మరియు తై అమావాస్యలు చాలా ఉత్సాహంగా జరుపుతారట. స్థల పురాణం. శ్రీరాముడు శ్రీలంక ద్వీపాన్ని దాటునప్పుడు తిలకేశ్వరుణ్ణి దేవీపట్టణంలో సముద్రం ఒడ్డున తిలకేశ్వరుడు అను శివలింగాన్ని చేసి ఆయన ప్రార్థించాడు. మళ్ళీ శ్రీరాముడు శ్రీలంక నుండి విజయం సాధించి తిరుగు వచ్చినప్పుడు ఋషులు రాముణ్ణి ఇచ్చట శివలింగం ప్రతిష్ఠించి పూజించవలసిందిగా కోరారట. శ్రీరాముడు రావణుణ్ణి చంపి బ్రహ్మహత్య పాపాన్ని పొందాడని, దాన్ని పోగొట్టుకొనుటకు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయమన్నారు ఋషులు. శ్రీరామచంద్రుడు శివలింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడిని కైలాసానికి పంపాడట. ఆంజనేయుడు సకాలంలో తిరిగి రాక ఆలస్యం అవుతూ ఉండడంతో సీతాదేవి తానే స్వయంగా ఇసుకతో ఒక లింగాన్ని చేసిందట. దాన్ని రాముడు ప్రతిష్ఠించాడు. హనుమంతుడు లింగం తీసుకువచ్చాడు. కానీ అధికారికంగా ప్రతిష్టాపన ప్రక్రియలు ముగిసి ఉండడంతో రాముడు హనుమంతుని నిరాశ చెందకము అని చెప్పి అతను తీసుకువచ్చిన లింగాన్ని రామలింగం పక్కనే ప్రతిష్ఠించాడు. ఈ లింగమే విశ్వలింగం. ఈ ఆలయమున ఎల్లప్పుడూ మొదట విశ్వలింగానికే పూజలు అందాలని ఆదేశించాడు రాముడు. ఈ ఆలయ పవిత్రతను ఆ విధంగా రాముడు పెంచాడట. అందుచే ఇచ్చట మొదట విశ్వలింగానికే పూజలు చేస్తారు. 12వ శతాబ్దంలో ఈ ఆలయం గడ్డి వేసిన గుడిసెలో ఉండేదట. ఆ 12వ శతాబ్దంలో మొదట దీనికి రాతి నిర్మాణాన్ని శ్రీలంకకు చెందిన పరాక్రమ బహు నిర్మించారు. దీన్ని భారతదేశంలోనే అతిపెద్ద ఆలయ హాలు కలిగి ఉన్న ఆలయం ఇది ఒక్కటే. 4000 కంటే ఎక్కువ స్తంభాలతో 4000 అడుగుల వరకు కారిడార్ ప్రదేశం విస్తరించి ఉన్నది. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ కారిడార్ స్తంభాల రాయి ఈ ద్వీపానికి చెందింది కాదట, ఎక్కడి నుండో దిగుమతి చేయబడింది అని తెలిపారు. ఆలయ పెద్ద గోపురాలు, శిల్పాలు, శాసనాలు, శిఖరాలు ప్రజలను అబ్బురుపరిచి మూగజీవులను చేస్తాయి. అంటే అంత ఆశ్చర్యజనకంగా ఎలా దీన్ని నిర్మించారు అనేటట్టుగా ఉన్నాయి అని చెప్పారు. భగవంతుని మహిమ ఇక్కడ నిజంగా అనుభూతి కలుగుతుంది ఈ గోపురాలను చూస్తే అని చెప్పారు. ఏకశిల రాతిపై నంది చెక్కబడి ఉన్నది. ఇచట 22 బావులు ఉన్నాయి. ఇవి వివిధ రుచి, ఉష్ణోగ్రత, లవణీయత మరియు నివారణ లక్షణాలను అంటే ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి ఈ బావులన్నీ అని చెప్పారు. ఇవి మొత్తము 36 తీర్థాలు. ఈ బావులను స్వయంగా శ్రీరాముడు తన అంబుల పొదలోని ఒక్కో బాణాన్ని ఇసుకలో ప్రయోగించి ఈ బావులను ఏర్పాటు చేశాడు అని చెప్పారు. వీటి అందరి నీటితో స్నానము చేయుట ఇక్కడ పవిత్ర, ఔషధవంతము మరియు ప్రశస్తంగా చెప్పబడింది. 22 తీర్థాలు, బావులు ఆలయంలోనే ఉన్నాయి. వీటి యందు స్నానము భక్తులందరూ ఆచరిస్తారు. తూర్పు రాజగోపురం 9 స్థాయిలు కలిగి 126 అడుగుల ఎత్తున ఉన్నదట. ఈ విధంగా రామేశ్వరం యొక్క ప్రాశస్త్యము కొనియాడబడుతూ ఉన్నది. రామేశ్వరం చుట్టూ 64 తీర్థాలు కలవని స్కంద పురాణంలో పేర్కొన్నారని చెప్పారు. ఇవి పాప విమోచన కలిగించు తీర్థాలు అన్నారు. అందు 22 తీర్థాల పేర్లు ఇవి ముఖ్యమైన తీర్థాలు అని ఈ విధంగా చెప్పారు. 1 అగ్ని తీర్థము, సేతు తీర్థము, మహాలక్ష్మి తీర్థము, సావిత్రి తీర్థము,
గాయత్రి తీర్థము, సరస్వతి తీర్థము, సేతుమాధవ తీర్థము, గంగమాధవ తీర్థము, కవచ తీర్థము, గవయ తీర్థము, నలతీర్థము, నీలతీర్థము, శంకు తీర్థము, చక్రాతీర్థము, బ్రహ్మహతి విమోచన తీర్థము, సూర్య తీర్థము, చంద్రతీర్థము, గంగా తీర్థము, యమునా తీర్థము, గయా తీర్థము, శివతీర్థము, సదామృత తీర్థము, సర్వతీర్థము, కోడి తీర్థము అని 22 తీర్థాల యొక్క పేర్లను ఈ విధంగా చెప్పారు. తమిళ రాష్ట్రాన రామేశ్వర సమీపాన సేతు తీరములోని ఒక ద్వీపాన వెలసే రామనాథ స్వామి. తమిళ రాష్ట్రాన రామేశ్వర సమీపాన సేతు తీరములోని ఒక ద్వీపాన వెలసే రామనాథ స్వామి. సముద్రం మీదుగా పాంబన్ వంతెన ద్వారా రామనాథపురమును చేరుకొనవచ్చును. 12 జ్యోతిర్లింగ 9వ క్షేత్రము మరియు చార్ధామ్ క్షేత్రములందు ఒకటి రామేశ్వరం. స్థల పురాణం. శ్రీరాముడు రావణుని హతమార్చి లంక నుండి తిరిగి వచ్చునప్పుడు అతనికి రావణుని చంపుటచే బ్రహ్మహత్య దోషము అంటినదని దానిని పోగొట్టుకొనుటకు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని ఋషులు కోరిరి. శ్రీరామచంద్రుడు శివలింగమును కైలాసము నుండి తీసుకురమ్మని హనుమంతుని పంపెను. హనుమంతుడు రావడం ఆలస్యమగుటచే సీతాదేవి ఇసుకతో శివలింగమును చేసెను. రాముడు ఆ లింగమును ప్రతిష్ఠించి పూజించెను. ఇదియే రామేశ్వర జ్యోతిర్లింగం, రామలింగం, రామనాథ స్వామి అని పిలువబడుచున్నది. హనుమంతుడు కైలాసము నుండి లింగముతో తిరిగి వచ్చెను. రామలింగం ప్రతిష్ఠింపబడి ఉండుటచే శ్రీరాముడు ఈ విశ్వలింగాన్ని కూడా అచటనే ప్రతిష్ఠించెను. రాముడు నిత్య పూజలన్నీయు మొదట విశ్వలింగానికి జరిపిన పిదపనే రామలింగానికి జరుగవలెనని ఆదేశించెను. ఈ విధమున గర్భగుడి యందు విశ్వలింగం మరియు రామలింగం రెండును ఉన్నవని చెప్పబడినది. పురాతన మందిరం గడ్డితో కప్పిన గుడిసెలో 12వ శతాబ్దం దాకా ఉండెనని, రాతి కట్టడాన్ని మొదట శ్రీలంకకు చెందిన పరాక్రమ బహు అనునతను నిర్మించెను. 15 ఎకరాల విస్తీర్ణములో ఆకాశమునంటూ గోపురములతో ద్రావిడ నిర్మాణ శైలిలో రాతి స్తంభములతో కూడిన పొడవైన మంటప రహదార్లతో నిర్మించబడినది ఈ ఆలయం. పార్వతీదేవికి ఆలయ సమీపాన పర్వతవర్ధిని అని పిలువబడు ఆలయం ఉన్నది. రామేశ్వరంలోని ఇసుకపై రాముడు తన బాణములు ప్రయోగించి ఏర్పరచిన పవిత్ర తీర్థ బావులు కలవు. వీని యందు 22 ఆలయం నందే కలవు. ఈ బావుల నీరు ఔషధ గుణములు కలిగియుండి పాప విమోచనము చేయునని తెలిపిరి.
వీటి నీటితో భక్తులందరూ స్నానమాచరించుట ఇచటి ప్రాముఖ్యత. వీనియందు సముద్రము మొదటి బావి అగ్నితీర్థమని పిలువబడుచున్నది. రెండవది కోట తీర్థం. ఈ రెండు అత్యంత ప్రముఖములు. శ్రీరాముడు లంకకు వెళ్ళు మార్గాన దేవీపట్నములో పూజించిన శివుడు తిలకేశ్వరుడు. తెల్లని రాయితో నిర్మించిన శ్వేతమాధవ లక్ష్మిల దేవాలయం సేతుమాధవం. గండమాధవ పర్వత ద్వీపములోని ఒక కొండపై రాముని పాదముద్రల చక్రాన్ని కలిగిన మందిరం కలదు. రామేశ్వర సమీపాన శ్రీరాముడు లంకను చేరుటకు నిర్మించిన వంతెన గల ప్రదేశం ధనుష్కోడి, అనగా రాముడి విల్లు అని అర్థము. ఇది భారతదేశం మరియు సిలోన్ మధ్యనున్న ఏకైక భూసరిహద్దు ప్రాంతము. ఆలయం వెలుపల ఉన్న అతిపెద్ద స్నానతీర్థం అగ్నితీర్థం. రాముడి పట్ల జటాయువుకు గల అంకిత భావ చిహ్నము జటాయు తీర్థము. అందమైన తెల్లని ఇసుకతో సందర్శకులకు ఆహ్లాదమునొసగునది. హిందూ మహాసముద్రము ఒడ్డున కల అరియమాన్ బీచ్. నగరములో అత్యంత ప్రసిద్ధ ఆలయం పంచముఖి హనుమాన్ దేవాలయం. రామలక్ష్మణుల సోదర ప్రేమకు చిహ్నము లక్ష్మణ తీర్థము. పట్టణ వాసులకు త్రాగునీటికై రాముడు భూమిలోనికి బాణము వేయగా ఉబికిన నీటి బుగ్గ విల్లోండి తీర్థము. ఇది అత్యంత పవిత్రము. దక్షిణ భారతదేశములోనే అతి పొడవైన వంతెన భారత భూభాగాన్ని రామేశ్వర ద్వీపముతో కలుపు వంతెన అన్నయ్య ఇందిరా గాంధీ రోడ్ బ్రిడ్జ్ అనునది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇచట ఉన్నది. రామేశ్వరాన్ని భారత భూభాగానికి కలుపు మొదటి సముద్రము వంతెన పాంబన్ వంతెన. రామేశ్వర దక్షిణ కొసపై హిందూ మహాసముద్రముతో చుట్టబడి రాముని వనవాస చిహ్నముగా నిర్మించబడినది కోదండ రామస్వామి దేవాలయం. ఇచటనే రావణుని సోదరుడు విభీషణుడు లొంగిపోయిన ప్రదేశం అని చెప్పబడినది. బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం సంగమ మంత్రముగ్ధ బీచ్ ధనుష్కోడి బీచ్. రావణుని సంహరించిన రాముడు తన దేహాన్ని శుద్ధి చేసుకున్న తీర్థము జడతీర్థం అని ప్రతీతి. నంబునాయకి ఆలయం, తిరుపుల్లని ఆలయం, సేతుపతి రాజులచే నిర్మించబడిన రామలింగ విలాస్ ప్యాలెస్, ఉతిరకోసమంగై దేవాలయం, దేవీపట్టణం, నవగ్రహ దేవాలయం, నీటి పక్షుల అభయారణ్యం, రామసేతు, దీనినే ఆడమ్ బ్రిడ్జ్ అందురు. ఇది సున్నపురాయి గొలుసు. రాముడి వానర సైన్యం నిర్మించిన వంతెన ఇది.
దీనిని సముద్రాలలో తక్కువగా ఉన్నప్పుడు అవశేషాలు చూడవచ్చును. దీనికి ధనుష్కోడి నుండి పడవ ప్రయాణములో వెళ్ళవలెను. రామేశ్వరం లైట్ హౌస్ దీనిపై నుండి వీక్షించిన రామేశ్వర ప్రకృతి రమణీయత చూడ కనుల పండుగ. శ్రీశంకరులు రామేశ్వరుని ఈ విధమున స్తుతించిరి. నదీ సంగమ ప్రదేశములో తామ్రవర్ణి సముద్రములో భగవంతుడు శ్రీరామచంద్రునిచే అసంఖ్యాక బాణాల సహాయముతో వంతెన కట్టిన చోట నివసించే రామేశ్వరుని నేను భక్తితో ధ్యానింతును. తమిళ రాష్ట్రాన రామేశ్వర సమీపాన సేతు తీర్థములోని ఒక ద్వీపాన వెలసే రామనాథ స్వామి. తమిళ రాష్ట్రాన రామేశ్వర సమీపాన సేతు తీర్థములోని ఒక ద్వీపాన వెలసే రామనాథ స్వామి. ఓం నమో నారాయణాయ. రావణాసురుడి యొక్క ఆత్మలింగం స్ఫటికలింగము ఇచ్చట పూజింపబడుతున్నది రామేశ్వరంలో.